వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మీకు ఏం గుర్తొస్తాయి? నాకైతే మ్యాంగోస్ ఇంకా భగభగమండే ఎండలు గుర్తొచ్చేస్తాయి. అయితే సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయంటే మ్యాంగోస్ కూడా ఉంటాయి. మ్యాంగోస్తో పాటు కొత్త కొత్త మ్యాంగో పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా. నేనైతే ఇప్పుడు మీకు మామిడికాయ తురుము పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోను చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే చక్కగా అర్థమవుతుంది. పచ్చడి పట్టడం చాలా కష్టం, మాకు రాదు అని అనుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని పట్టేయచ్చు. అప్పటికప్పుడు పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ పచ్చడిని తప్పకుండా చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చక్కగా కుదురుతుంది, అలాగే అంతే చక్కటి టేస్ట్ తోటి ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కాబట్టి ముందు ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. అయితే ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనం 2 పచ్చి మామిడి పళ్ళను తీసుకోవాలి. ఈ మామిడి పళ్ళు చేతితో నొక్కితే గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. గట్టిగా పచ్చిగా ఉన్న మామిడి పళ్ళు మాత్రమే ఈ పచ్చడికి ఉపయోగపడతాయి. వీటిని 5 నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి ఉంచి ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. వీటిని మంచిగా ఒక పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి. ఎక్కడా కొంచెం కూడా తడి లేకుండా నీట్గా చక్కగా తుడుచుకోవాలి. ఈ కాయలకు చూడండి, ఎక్కడ కొంచెం కూడా తడి లేదు. తుడిచి కొంచెం సేపు ఆరబెట్టాలి. నెక్స్ట్ ఈ మామిడికాయకి పైన ఉన్న తొక్కని లేదా ఆ పీల్ని అంతా కూడా చక్కగా పీలర్ తోటి పీల్ చేసుకోవాలి. ఎక్కడ గ్రీన్ పార్ట్ అనేది లేకుండా చక్కగా పీల్ చేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను 2 పెద్ద పచ్చి మామిడికాయలను తీసుకున్నాను, కానీ అందులో ఒకటి పండిపోయింది. ఈ వీడియోలో మీకు కలర్ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది పైకి చూడడానికి పచ్చిగానే ఉన్నా కానీ మామిడికాయ మాత్రం పండిపోయింది. అందుకని కాయలను తెచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా చూసి ఎంచి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్న మామిడికాయ మనకి పనికిరాదు. అలా పేల్ గ్రీన్ కలర్లో ఉన్న మామిడికాయ మాత్రమే మనకు పనికి వస్తుంది. అందుకని ఆ ఒక్క మామిడికాయతోనే నేను ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. తర్వాత ఇలా ఒక పీలర్ని తీసుకోండి. ఈ పీలర్కి కూడా తడి లేకుండా చక్కగా శుభ్రంగా పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం పెద్ద రంధ్రాల వైపు ఉన్న పీలర్తో ఈ మామిడికాయను తురుముకుంటున్నాము. ఈ చిన్న రంధ్రాల వైపు మనం మామిడికాయను తురుముకుంటే తురుము సరిగ్గా రాదు కాబట్టి పచ్చడి పాడవుతుంది. అందుకని పెద్ద రంధ్రాల వైపు మాత్రమే మామిడికాయను తురుముకోవాలి. చూడండి, మనకి మామిడికాయ తురుము ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ విధంగా మనం తీసుకున్న కాయల మొత్తాన్ని తురుముకున్న తర్వాత ఇలా ఒక చిన్న కొలత గిన్నెను తీసుకోవాలి. మీ ఇంటిలో ఏదైనా సరే ఒక చిన్న కొలత గిన్నెను తీసుకోండి. దానిలో ఈ తురుమును వేసి కొలవండి. కొలిచేటప్పుడు తురుమును నొక్కి పెట్టకుండా పైపైన మాత్రమే అలా తురుముని పెట్టండి. అప్పుడు మన కొలతలు కరెక్ట్గా వస్తాయి. నేను తురుముకున్న తురుమంతా ఈ 2 గిన్నెలకు సరిపడా తురుము వచ్చింది. దీనికి తగ్గట్టు నేను కొలతలను తీసుకుంటున్నాను. మీరు మీకు వచ్చిన దాని ప్రకారం కొలతలను ఇంక్రీజ్ చేసుకోండి లేదా డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఆవాల క్వాంటిటీలో మెంతుల క్వాంటిటీ 1/2 మాత్రమే ఉండాలి. వీటిని చక్కగా స్టవ్ పైన ఆవాలు చిటపటలాడే వరకు దోరగా వేయించుకోండి. సన్నని మంటపై వేయించుకుంటే ఇవి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసం అదే బాండీలో ఇంతకుముందు కొలుచుకున్న కొలత గిన్నె ప్రకారం కొలతలు తీసుకోవాలి. మనం కొలిచిన గిన్నెతోటి ఒక ఫుల్ కప్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే పచ్చడి పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇవి పచ్చడిలో కూడా చాలా బాగుంటాయి. ఈ తురుమునంతటినీ కూడా ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల్ని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.
కొంచెం కూడా బరక లేకుండా నీట్గా మెత్తగా పొడి చేసుకుంటే పచ్చడిలో చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు నేను అదే గిన్నెతోటి సగం వరకు కారాన్ని తీసుకుంటున్నాను. అంటే 2 గిన్నెల తురుముకి సగం కప్పు కారం సరిపోతుంది. ఈ కారం కన్సిస్టెన్సీ కాయ యొక్క పులుపును బట్టి కూడా మారుతూ ఉంటుంది. కాయ ఎక్కువగా పుల్లగా ఉంటే కారం ఎక్కువ పడుతుంది, తక్కువ ఉంటే తక్కువ పడుతుంది. అలాగే ఇప్పుడు అదే గిన్నెతోటి నేను పావు కప్పు ఉప్పును తీసుకుంటున్నాను. అంటే కారంలో సగం ఉప్పును తీసుకుంటున్నాను. ఈ ఉప్పు కారాలు పచ్చడి అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ తురుమంతటికి ఉప్పు కారాలు నీట్గా శుభ్రంగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా తడి లేకుండా కలుపుకోవాలి. ఏ పచ్చడికైనా సరే తడి ఉంటే పచ్చడి పాడవుతుంది. అందుకని అన్ని వస్తువులు పొడిగా ఉండేటట్టే చూసుకోండి. ఎక్కడ కొంచెం కూడా తడి లేకుండా ఉండడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అవసరం అనుకుంటే చేతులను ఒకసారి శుభ్రంగా కడిగి తడి లేకుండా నీట్గా తుడుచుకొని చేతితో చక్కగా కలుపుకుంటే పచ్చడి అంతా కూడా ఈ మసాలాలు స్ప్రెడ్ అవుతాయి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి అలాగే టిఫిన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. పులుపును ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ తాలింపును ఇందులో పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ సమ్మర్లో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడిలో ఇది ఒకటి. నోటికి పుల్ల పుల్లగా కారంగా పచ్చడి తినాలి అనిపిస్తుంటే ఈ పచ్చడి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. పచ్చళ్ళు పట్టడం రాదు, అలాగే పచ్చళ్ళు పడితే పాడవుతున్నాయి అని అనుకునే వాళ్ళకి ఈ పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువ కష్టం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకొని ఆ జార్లో దీనిని స్టోర్ చేసుకోవాలి. ఈ జార్ కూడా కొంచెం కూడా తడి లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడవుతుంది అని ముందే చెప్పాను. ఇక్కడ నేను మీకు అర్థమయ్యే విధంగా కొంచెం కొంచెం కొలతలతోటి నీట్గా నిదానంగా చెప్పాను. వీడియో లెంత్ ఎక్కువ ఉందని దాన్ని స్కిప్ చేయొద్దు. నీట్గా జాగ్రత్తగా వింటే పచ్చడి ఎలా చేయాలో చక్కగా అర్థమవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ పచ్చడిని మొదటి కాపు వచ్చే మామిడికాయలతో చేసుకుంటే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ స్టార్టింగ్లో అందరి ఇళ్లల్లో ఈ పచ్చడిని కామన్గా పట్టుకుంటారు. తర్వాత ముక్కల పచ్చడిని పట్టుకుంటారు. ఇది వేడివేడి అన్నంలోనికి, దోశల్లోనికి, ఇడ్లీల్లోనికి అలాగే ఎలాంటి టిఫిన్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.